యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, 27వ సామాన్య ఆదివారం ఈ సాయంత్రం పరిశుద్ధ దివ్య పూజాబలికి, ఈ వాక్య పరిచర్యకు మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాను. అటు మొదటి పట్టణంలోనూ ఇటు సువిశేష పట్టణంలోనూ కూడా ప్రభు అయిన దేవుడు వివాహ వ్యవస్థ గురించి, వివాహము యొక్క పరిశుద్ధతను గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. మొదటి పట్టణంలో అయితే ఇప్పుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, నరునికి సరైనటువంటి ఈడు జోడును కలిగింతును అని ప్రభు పలికి, నరునికి సరైనటువంటి ఈడు జోడును కలుగజేసి అందించాడంటే దేవుని యందు ప్రియులారా. ఒక్కసారిగా ఆ స్త్రీని, ఆ నారిని చూచినటువంటి ఆ తొలి ఆదాము అంటున్నాడు, నా దేహములో దేహమా, నా ఎముకలలో ఎముక, నా ప్రాణములో ప్రాణమా అంటూ ఆయన ఆమెను హత్తుకొనెను. దేవుని యందు ప్రియులారా, దే బోత్ బికేమ్ వన్. సువిశేషంలో కూడా విడాకులు ఇవ్వచ్చు కదా అని పరీక్షార్థము పరిశీలి అడిగినప్పుడు, మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే మీకు అట్లు ఆదేశించెను, కానీ సృష్టి ఆరంభమున దేవుడు స్త్రీ పురుషులనుగా సృజించెను. దేవుని యందు ప్రియులారా, సృష్టి ఆరంభమున దేవుడు స్త్రీ పురుషులుగా సృజించారు. వన్ మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు వన్ మ్యాన్ అండ్ వన్ ఉమన్. సృష్టి ఆరంభమున కనుక దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, వన్ బికమ్స్ కంప్లీట్ ఓన్లీ వెన్ వన్ ఈస్ మ్యారీడ్. ఓకే, వాట్ అబౌట్ ప్రీస్ట్స్ అండ్ సిస్టర్స్? దే గెట్ కంప్లీట్ బై ద వర్చ్యూ ఆఫ్ ఆర్డినేషన్. అభిషేకము ద్వారా, వారి మాట పట్టు ద్వారా, వారి కాన్సక్రేషన్ ద్వారా అటు మఠవాసులు ఇటు గురువులు కంప్లీట్ అవుతున్నారు. ఇక సామాన్యులు వివాహము ద్వారా, భార్య జీవితంలోనికి రావడం ద్వారా, లేదా భర్త జీవితంలోనికి రావడం ద్వారా దే బికమ్ కంప్లీట్. దేవుని యందు యూ బికమ్ కంప్లీట్. దేవుని యందు ప్రియులారా, మరైతే ఈ రోజున వివాహం గురించి ధ్యానిస్తూ ఉండగా ఉదయం దివ్య పూజాబలిలో వివాహము గురించి ఒక 3 అంశాలు ధ్యానించి భర్త యొక్క విధులు ధ్యానించాం. అలాగే ఈ యొక్క సాయంత్రం దివ్య పూజాబలిలో కూడా వివాహము గురించి మరొక 3 అంశాలను ధ్యానించిన తర్వాత భార్య విధులను ఈరోజు మనం నేర్చుకుందాం. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వివాహము, వై దిస్ మ్యారేజ్? వివాహము ఎందుకు? దేవుని యందు ప్రియులారా, వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ మ్యారేజ్? అంటే మ్యారేజ్ ఫర్ యూనిటీ. వివాహము ఎందుకు కొరకండి అంటే ఐక్యత కొరకు. వివాహం అంట ఐక్యత కొరకు. ఒక చిన్న క్యూట్ లవ్ స్టోరీ చెప్తాను, చాలా చిన్న క్యూట్ లవ్ స్టోరీ. ఓకే, ఒకరోజు ఒక అబ్బాయి ప్రియుడు ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళాడంట, ప్రేయసి దగ్గరికి వచ్చి అంటున్నాడు, నేను నీకు 2 మాటలు చెప్తాను అన్నాడు. 2 మాటలేగా చెప్పు అన్నది. 2 మాటలు అని చెప్పి వీడు ఐ లవ్ యూ అన్నాడట. నువ్వు తప్పు చేసావు అన్నది. ఏంటి తప్పు చేశాను? నువ్వు 2 పదాలు 2 మాటలు అని చెప్పి ఐ ఒకటి, లవ్ ఒకటి, యూ ఒకటి, 3 మాటలు చెప్పేశావు అంటున్నాడు. ఐ యూ 2 ఒకటే కదా, ఐ అండ్ యూ 2 ఒకటే కనుక నేను చెప్పిన 2 పదాలే ఓకే అని చెప్పి మనవాడు చెప్పాడంటే దేవుని యందు ప్రియులారా. అర్థమవుతుందా? ఇటువంటి మీరు ఎక్కడ వాడకండి. ప్రసంగాలు వినమని ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంటాయని చెబితే ఇవి తీసుకుని వెళ్ళి ఎక్కడో వాడకండి దయచేసి. దేవుని యందు ప్రియులారా, ప్రసంగాలు ఇలా కూడా వాడుకుంటారా అనిపిస్తుంటుంది. దేవుని యందు ప్రియులారా, సో ఐ అండ్ యూ బోత్ ఆర్ నాట్ డిఫరెంట్, బోత్ ఆర్ సేమ్, బోత్ ఆర్ వన్. కనుక ఐ లవ్ యూ అంటే ఐ లవ్ మై సెల్ఫ్ బికాజ్ యు ఆర్ విద్ ఇన్ మీ, యు ఆర్ ఇన్ మీ అండ్ ఐ ఆమ్ ఇన్ యూ అంటూ దేవుని యందు ప్రియులారా ఆ పిల్లవాడు చెప్పాడంట. దేర్ఫోర్ వివాహము దేని కొరకండి అంటే ఐక్యత కొరకు. బట్ ఈ రోజుల్లో పీపుల్ ఆర్ బికమింగ్ పర్వర్టెడ్. పర్వర్టెడ్ అంటే
చూసిన ప్రతిదీ కావాలి. ప్రతి ఒక్కరి మీద కామమే, ప్రతి ఒక్కరి మీద మోహమే. వివాహములో 3 ముళ్ళు వేస్తుంది. ఆవిడ మెడకి కట్టడం కాదు, నిన్ను నువ్వు బంధించుకుంటున్నావు. నీ చేతులను బంధించుకుంటున్నావు, నీ కాళ్ళను బంధించుకుంటున్నావు, నీ ఆలోచనలు బంధించుకుంటున్నావు, నీ మాటలను, నీ చూపులను, నీ మనస్సును, నీ బుద్ధిని, నీ ఆలోచనలు కూడా నిన్ను నువ్వు నియంత్రించుకుంటాను. ఈ 3 ముడుల యొక్క అర్థం అదే. ఈ 3 ముడుల యొక్క అర్థం ఏమిటంటే మనసా వాచ కర్మేనా. యు ఆర్ మై వైఫ్ అండ్ ఐ ఆమ్ యువర్ హస్బెండ్. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ, భారతీయులందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెళ్ళి, అది లేదు ఇప్పుడు అక్కడ. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పర్వర్టెడ్ జనరేషన్ అయిపోతున్నాం. ఓకే, దారి తప్పుతున్నటువంటి కామక్రీడలు మరొకటి చెప్పుకోవచ్చు. కనుక ప్రియమైన వివాహము ఐక్యత కొరకు, భార్యాభర్తలు ఐక్యతలో జీవించాలి. వారు వేరు వేరు కాదు, వారిద్దరూ ఒకటే అనే అంశాన్ని గుర్తించాలి. ఇది మొట్టమొదటి అంశం ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నది. రెండవది, దేవుని యందు ప్రియులారా, వై దిస్ మ్యారేజ్? ఫస్ట్ ఫర్ యూనిటీ, సెకండ్ దేవుని యందు ప్రియులారా ఫర్ ఫెలోషిప్, సహవాసము లేదా ప్రేమ సహవాసము అని చెప్పొచ్చు. దేవుని యందు ప్రియులారా, ప్రేమ లేదా సహవాసము కొరకు ఈ వివాహము. దేవుని యందు ప్రియులారా, ఎటువంటి ప్రేమ అంట? ఒకరోజు ఒక భార్య ఒక సీక్రెట్ తెలుసుకుంది, తన భర్త తనను మోసం చేస్తున్నాడు అని. కనుక వెంటనే తన లాయర్, తన చుట్టము మరియు లాయర్ అనేటువంటి అన్నతో సమానమైన వాడి దగ్గరికి పరిగెట్టుకుని వెళ్ళింది. ఇదిగో అన్నయ్య, నువ్వు లాయర్ కదా, నాకు సహాయం చేయి అని లబోదిబో ఏడవడం మొదలుపెట్టింది. ఏమైందమ్మా, ఏమైంది? నా భర్త నన్ను మోసం చేస్తున్నాడు, ఎవరితోనో మాట్లాడుతున్నట్టున్నాడు, ఫోన్లు అయ్యి లాక్ చేసేసుకుంటున్నాడు, దాచేసుకుంటున్నాడు అని ఏడుస్తా వాపోయింది. కనుక నేను అతనిని వెంటనే వదిలేయాలనుకుంటున్నాను. ఇక నాకు వాడు వద్దు, వాడి మీద ప్రేమ లేదు, నాకు చచ్చిపోయింది, కనుక నాకు విడాకులు ఇప్పించేసేయి అని చెప్పింది. ఇతను నెమ్మదిగా ఆలోచించి తప్పనిసరిగా వాడికి విడాకులు ఇచ్చేద్దాం, వాడిని వదిలేద్దాం. కాకపోతే అంత సింపుల్గా నువ్వు కోపంలో ఉన్నావు, వాడు కోపంలో ఉన్నాడు, ఇప్పుడు కనుక విడాకులు ఇచ్చావనుకో పోతే పో అంటాడు. అమ్మ అలాగనకూడదు. కనుక నువ్వేం చేస్తావంటే ఒక 2 నెలలు లేదా 3 నెలలు టైం తీసుకో. ఈ 3 నెలలు కూడా ఆయన దగ్గరే ఉండు, ఆయన్ను ప్రేమిస్తున్నట్టు నటించు. మళ్ళీ చెప్తున్నాను, ప్రేమించకో. ఓకే, ప్రేమించొద్దు, ప్రేమిస్తున్నట్టు నటించు. అతన్ని నమ్మేయాలి. పూర్తిగా నమ్మిన తర్వాత, నిన్ను పూర్తిగా నమ్మిన తర్వాత, ఇక నువ్వు లేకపోతే నేను బతకలేను అన్న స్టేజ్కి తీసుకుని వెళ్ళాలి. అప్పుడు బాంబు పేలుద్దాం, నువ్వు నేను, డైవర్స్ పేపర్లు ఇద్దాం. ఓకే, నువ్వు నాకొద్దు అంటే అప్పుడు నీ కాళ్ళు పట్టుకొని, ఇదిగో నువ్వు లేకపోతే నేను బతకలేను, డైవర్స్ ఇవ్వద్దు, నన్ను క్షమించు, నీ కాళ్ళు పట్టుకుంటాను, నిన్ను ప్రాధేయపడి ఏడవాలి, గిజగజ కొట్టుకోవాలి. అది అంటే అవునన్నయ్య అలా చేద్దాం, నిజమే, మంచి ఐడియా ఇచ్చావు, ఇప్పుడు కానీ విడాకులు ఇస్తే పోతే పో అంటాడు. వాడిని నమ్మించి కవ్వించి మోసం చేద్దాం అని చెప్పి భార్య కూడా ఇంటికి వెళ్ళింది. ఇప్పుడు వరకు ఉన్న ప్రేమ ఒక ఎత్తు అయితే, ఇక్కడి నుంచి డబల్ ప్రేమ, ట్రిపుల్ ప్రేమ. అప్పుడు మంచినీళ్ళు కూడా ఇచ్చేది కాదు, ఇప్పుడు మంచినీళ్ళు, టీలు, కాపీలు ఇస్తుంది. ఎక్కడ లేని ప్రేమ నటిస్తుంది, ఎక్కడ లేని ప్రేమ వలకబోస్తుంది. వారమైంది, 10 రోజులైంది, నెల రోజులైంది, 2 నెలలైంది, ఈ అన్నయ్య ఫోన్ కోసం చూస్తున్నాడు. ఈవిడు ఫోన్ చేయదు. ఎందుకన్నా మంచిది ఫోన్ చేసి, చెల్లెమ్మా బాగున్నావా? బాగున్నాను. మన అగ్రిమెంట్ గుర్తుందా? 2 నెలల క్రితం నువ్వు వచ్చావు, బాంబు పేలుద్దామా? అన్నయ్య బాంబా వద్దులే. ఎందుకొద్దు? ఎందుకొద్దు అంటావేంటి? నేను ఆయన మీద ప్రేమను నటిస్తూ నేను ఆయన ప్రేమలో పడిపోయాను. ఓకే, ప్రేమ నటిద్దాం అనుకున్నాను, కానీ ఆయనతో ప్రేమలో పడిపోయాను. ఇప్పుడు ఆయనను విడిచి ఉండలేను. కనుక ఈయనతో ప్రేమ, ఈయనతో సహవాసం, ఈ 2 నెలలు నేను ఎన్నో నేర్చుకున్నాను, నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. ఆ ఊసే ఎత్తకు, ఆ ఊసే మర్చిపో అని చెప్పి ఆవిడ తిరిగి ఆ యొక్క లాయర్ గారికి లేదా అన్నయ్య గారికి చెప్పిందంట. ఆయనకి ఇవన్నీ తెలిసి ముందే నవ్వుతూ ఆనందంతో, సర్లే అమ్మ మరి నీ ఇష్టం, అలాగే ఉండిలే అని చెప్పి నవ్వుతూ ఫోన్ పెడితే నా ప్లాన్ ఫలించిందని సంతోషించాడంట. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అర్థమైందా? వై దిస్ మ్యారేజ్? మ్యారేజ్ ఈజ్ ఫర్ లవ్, మ్యారేజ్ ఈజ్ ఫర్ ఫెలోషిప్, మ్యారేజ్ ఈజ్ టు లివ్ హ్యాపీలీ. వివాహము తోడు నీడ కొరకు, వివాహము ప్రేమను ఇచ్చి పుచ్చుకొనుట కొరకు, వివాహము సహవాసము కొరకు,
వివాహము ఐక్యముగా ఉండుట కొరకు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. యేషువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక మూడవ అంశం, ఈ వివాహము, ఈ బంధము ఎటువంటిదండి అని అడిగితే, ఎందుకండి చెప్పాను. ఎటువంటిదండి ఈ బంధం? దేవుని యందు ప్రియులారా, ఈ బంధం యొక్క గొప్పతనం ఏంటంటే ఇది విడదీయరాని బంధం, నిత్యము పెరిగే బంధం. అదేంటి నిత్యం పెరిగే బంధం? ఈ లోకములో ఏ బంధాలైనా రోజు రోజుకి తరిగిపోతూ ఉంటాయి. ఏ బంధాలైనా రోజు రోజుకి కరిగిపోతూ ఉంటాయి. ఏ బంధమైనా. చాలామందికి అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అంటారు. ఓకే, అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్. నా కళ్ళ ముందు లేకపోతే నువ్వెవడో నా గుర్తుకు రావు. నా కళ్ళ ముందుంటే ప్రేమ. ఈరోజు నువ్వు నా కళ్ళ ముందు ఉన్నావు కనుక నువ్వు నా ఫ్రెండు. రేపటి రోజు నువ్వు నా కళ్ళ ముందు లేవు కనుక నువ్వెవరో నేనెవరో. అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్. లా జీవిస్తాం. దిస్ ఏ లా, అంతే, ఎవరేం చేయలేరు. మ్యాక్సిమం ఇంతే. ఉదాహరణకి మంచి బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పుడు నీకు ఒకడు ఉంటాడు. ఇప్పుడు ఉన్నాడా? లేడు. కాలేజ్ చదువుతున్నాడు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు. ఇప్పుడు ఉన్నాడా? లేడు. పెళ్ళైన కొత్తలో మీ ఇంటి పక్కన ఒక ఆవిడ ఉంటుంది. ఓహో, చాలా ప్రేమ. ఇప్పుడు ఉన్నదా? లేదు. మీరు ఇల్లు మారుతున్న ప్రతిసారి ఒక ఫ్రెండ్ వస్తారు. పక్కింటోలో, ఎదురింటోలో, అవతలింటోలో, ఎవరో ఒకరు. ఇప్పుడు ఉన్నారా? ఆ ఇల్లు వదిలేస్తే వాళ్ళని వదిలేస్తాం. స్నేహబంధాలు తొలగిపోతున్నాయి, కరిగిపోతున్నాయి. మా స్నేహబంధం ఉందంటే సంవత్సరానికి ఒకసారి స్టూడెంట్స్ రీయూనియన్, దానికి ఉపయోగపడదు. ఎవరు రాడు. 100 మందిలో 10 మంది వస్తారంతే. అవునా కదా? సో స్నేహబంధాలు కరిగిపోతున్నాయి. నెక్స్ట్ ఇంకే బంధాలు ఉన్నాయి చెప్పండి. అన్నదమ్ములు, అక్క చెల్లెండ్ర బంధాలు ఏమైనా శాశ్వతమా? నో నో. చిన్నప్పుడు మా అన్నయ్య, మా తమ్ముడు, మా అక్క, మా చెల్లి అని భుజాలు రాసుకునే మనం పెద్ద అవుతున్న కొలది అన్నదమ్ముల మీదే, అక్క చెల్లెండ్ర మీదే అసూయ ద్వేషాలు వచ్చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా కుటుంబాలలో. ఓకే, అక్కకు తెలియకుండా తమ్ముడు ఏదైనా కొనుక్కున్నాడు అనుకో, చెప్పాలి కదా మాకు, గొడవ. తమ్ముడికి తెలియకుండా అక్క ఏదైనా కొనుక్కున్నది అనుకో, మాకు చెప్పవా? అంతేనా? అంతేలే, అక్కడ ఒక గొడవ. వస్తువు కొనుక్కుంటేనే గొడవ. అవునా కదా? అన్నదమ్ముల మధ్య ప్రేమ బంధాలు లేవు. దేవుని యందు ప్రియులారా, ఇంకా ఎవరి మీద మీకుంటాయి బంధాలు? కొడుకు మీద ప్రేమ, కూతురి మీద ప్రేమ ఏమైనా శాశ్వతమా? లేదు. కొడుకు మీద, కూతురి మీద ప్రేమలో కూడా శాశ్వతం కాదు. దేవుని యందు ప్రియులారా, కొంతవరకే. ఎంతవరకు అంటే వాడికి పెళ్ళైనంత వరకే. ఆడికి పెళ్ళి అయిపోతే, ఆమెకు పెళ్ళి అయిపోతే వాళ్ళ ప్రేమలు మారిపోతాయి, వాళ్ళ ప్రేమలు తరిగిపోతాయి. మరి ఒకే ఒక్క ప్రేమ ఎప్పటికీ కూడా అయితే పెరుగుతుంది, లేదా అలాగే ఉంటుంది. మీరు కొట్టుకున్నా, తిట్టుకున్నా, జుత్తులు లాక్కున్నా, అరుచుకున్నా, కరుచుకున్నా, భార్యాభర్తల బంధం. వాడు పిచ్చోడైనా, మెంటలోడైనా, నువ్వు పిచ్చిదానమైనా, మెంటలదానమైనా, వివాహ బంధం వివాహ బంధమే. అది ఎప్పుడు కలిసే ఉంటుంది, అది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. దేవుని యందు ప్రియులారా, ఒక సైకాలజిస్ట్ పెళ్ళైనటువంటి వాళ్ళందరికీ ఒక సెమినార్ ఇస్తున్నాడట. ఆ సెమినార్లో ఒక పెద్ద బోర్డు మీద అందులో ఒక వాలంటీర్ని ముందుకు రమ్మన్నారు. ఒక భార్య వచ్చింది ముందుకి. అమ్మ, నీకు ఇష్టమైనటువంటి, నీ గుండెలకు దగ్గరగా ఉన్న ఒక 20 పేర్లు రాయమ్మా అని రాశారు. ఫస్ట్ వాళ్ళ అమ్మ పేరు, నాన్న పేరు, అక్క పేరు, తమ్ముడు పేరు, చెల్లి పేరు టకటకటక రాసేసింది. వాళ్ళ భర్త, భార్య, భర్త, పిల్లల పేర్లు అందరూ రాసేశారు. ఇందులో ఒకవేళ దేవుడు వచ్చి ఇందులో 5గురిని తీసేయి, నీ జీవితంలోంచి తీసేయి, నువ్వు తుడిపేయాలి, డస్టర్ ఇచ్చి తుడిపేయి అంటే ఎవరిని తుడిపేస్తావు? ఎవరిని తుడిపేస్తావంటే ఎప్పుడో పాత ఫ్రెండ్, వీడు లేకపోయినా పర్వాలేదని తుడిసేసింది. మరొకడు పక్కింటి ఆవిడ, ఈవిడ కొంచెం గొడవలు ఆడుతున్నప్పుడు ఈవిడ తుడిచేసింది. ఇలా ఒక 5గురిని తుడిచేసింది. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? 15. సరే, ఇప్పుడు ఈ 15 మందిలో దేవుడు మళ్ళీ వచ్చి, టైం అయింది కదా, వయసు పెరుగుతుంది కదా, మరొక 5గురిని చేర్పేసే అంటే ఏం చేస్తారు? పెదనాన్న, చిన్నాన్న, బాబాయిలు, పిన్ని గారి పిల్లలు, పెద్దమ్మ గారి పిల్లలు పేర్లు జరిపేసింది. ఇంకెంతమంది ఉన్నారు? 10 మంది ఉంటారు. ఓకే, ఇందులో బహుశా తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భర్త, పిల్లలు. మళ్ళీ కొంతసేపు అయ్యాక బాగా చూడు, 20 మందిలో 10 మంది లేరు అంటే చెరిపేశావంటే చచ్చిపోయారని అర్థం. చెరిపేశావంటే నీ జీవితంలో వాళ్ళు లేరని అర్థం, వాళ్ళని వదులుకుంటున్నామని అర్థం. బాగా ఆలోచించు అన్నారు. అలాగ ఆలోచిస్తుంది. 10 పేర్లు, తల్లి తండ్రి, అన్నా తమ్ముడు, అక్క చెల్లి, భర్త, పిల్లలు, 10 పేర్లు ఉన్నాయి కరెక్ట్గా. కొంతసేపు ఆలోచించి ఇప్పుడు మరొక
మరొక 5 పేర్లు చెరిపోయి అన్నారు. చాలా బాధతో ఒక ప్రక్క చెరిపోయడం అంటే చచ్చిపోయినట్లు లెక్కలు. ఏడుస్తూ ఏం చేశారు? అన్నయ్యను, తమ్ముడు, అక్క, చెల్లిని చెరిపేశారు. ఇంకెవరు మిగిలారు? అమ్మా, నాన్న, భర్త, 3 పిల్లలు. కొంతసేపు అందరూ సైలెంట్ అయిపోయారు, అందరూ మౌనంగా ఉండిపోయారు. ఈవిడ కూడా బాధపడతా ఉంది. ఇంతలో దేవుడు వచ్చి మరొక 2 పేర్లు చెరిపేయాలి. ఎవరు చెరిపేస్తావు అన్నారు. ఎవరు చెరిపేస్తారు? అమ్మా, నాన్న పేర్లు చెరిపేశారు. అంటే కుటుంబం ఎంత ముఖ్యమో చూడండి. ఇంకా ఎవరి పేర్లు ఉన్నాయి? భర్త, పిల్లలు. ఇందులో కూడా నువ్వు ఒక 2 పేర్లు చెరిపేయాల్సి వస్తే ఎవరు చెరిపేస్తావు? పిల్లల పేర్లు చెరిపేస్తాం కానీ భర్త పేరు చెరపం. ఎందుకంటే పిల్లలతో ఉన్న బంధం శాశ్వతం కాదు, భర్తతో ఉన్న బంధం శాశ్వతం. చివరి వరకు నీకు తోడుగా నిలిచేవాడు నీ భర్త, చివరి వరకు నీకు తోడుగా నిలిచేది నీ భార్య. దేవుని యందు ప్రియులారా, ఇది విడదీయరాని బంధం, ఇది నిత్యము పెరిగే బంధం, ఇది వివాహం. ఇటువంటి వివాహ అంతస్తులో మీరందరూ ఉన్నారు. ఇటువంటి వివాహ అంతస్తులోకే యేసు ప్రభువు కూడా కుటుంబము పవిత్రమైనది కనుక ఆ కుటుంబంలో పుట్టాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇటువంటి పవిత్ర కుటుంబంలో మరి ఈ రోజున ఎన్నెన్ని ఆటుపోటులు, ఎన్నెన్ని కష్టాలు, ఎన్నెన్ని ఇబ్బందులు. ఉదయం దివ్య పూజాబల్లో చెప్పాను, దెర్ ఆర్ నో పర్ఫెక్ట్ ఫ్యామిలీస్, ఓన్లీ బ్రోకెన్ ఫ్యామిలీస్ అండ్ వూండెడ్ ఫ్యామిలీస్. ఏ కుటుంబం ద పర్ఫెక్ట్ కుటుంబం అంటే ఎక్కడ ఉండదండి. ప్రతి కుటుంబంలో గొడవలు ఉంటాయి, ప్రతి కుటుంబంలో కష్టాలు ఉంటాయి, ప్రతి కుటుంబంలో ఇబ్బందులు ఉంటాయి, కీచులాటలు ఉంటాయి, కొట్లాటలు ఉంటాయి, గొడవలు ఉంటాయి. ఎస్, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, బట్ మెయింటెనెన్స్ హ్యాస్ టు బి డన్ ఆన్ ఎర్త్. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, ఎస్, బట్ మెయింటెనెన్స్ ఈ లోకంలో జరగాలి. జాగ్రత్తగా భార్యాభర్తలు కాపాడుకోవాలి. దేవుని యందు పర్ఫెక్ట్ హస్బెండ్ ఎవడు ఉండడు. నీ భర్తలో మంచి గుణాలు ఉంటాయి, బలహీనతలు ఉన్నాయి. నీ భార్యలో ఎన్నెన్నో మంచి గుణాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. కనుక మంచి సుగుణాలను లేదా గుణాలను, మంచి గుణాలను మనం ప్రేమిస్తూ బలహీనతలను క్షమిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. కానీ బలహీనతలను పెట్టి వాళ్ళని వదిలేస్తాను, వాళ్ళని విడిచిపెట్టేస్తాను, వాళ్ళని తుంచేసుకుంటాను అంటే ఈ లోకంలో ఎవ్వరూ బ్రతకలేరు, కుటుంబ వ్యవస్థే ఉండదు. దేవుని యందు ప్రియులారా, కనుక మరి ఈ యొక్క ఆటుపోటులు, కష్టాలు జయించాలంటే ఎవరి బాధ్యతలు వారు గుర్తించాలి. భర్త బాధ్యతలు భర్త నెరవేర్చాలి, భార్య బాధ్యతలు భార్య నెరవేర్చాలి. ఈ ధ్యానాంశంలో ఒక 7 భార్య బాధ్యతలు ఏమిటో దేవుని వాక్యాన్ని ఆధారంగా చూసుకొని టకటక మనం 7 వాక్యాలను చదువుకుందాం. దేవుని యందు ప్రియులారా, ఆన్ ద స్క్రీన్ భార్య విధులు. నెంబర్ 1 ఏంటది? ప్రతి భార్య తన భర్తకు లోబడాలి. ఓకే, ప్రతి భార్య తన భర్తకు లోబడాలి. దేవుని యందు ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన లేఖ 5:22 వచనం, భార్యలారా ప్రభునకు విధేయులైనట్లే మీ భర్తలకును విధేయులై ఉండు. చెప్పండి అందరూ, భార్యలారా ప్రభునకు విధేయులై ఉన్నట్లే మీ భర్తలకును విధేయులై ఉండు. సో భార్య విధులు ఏంటంటే, మొట్టమొదటిది భర్తకు విధేయత చూపించాలి, భర్తకు లోబడి జీవించాలి. పేతురు గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 1వ వచనం. పేతురు గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 1వ వచనం. భార్యలారా మీరును అట్లే మీ భర్తలకు విధేయులై ఉండవలెను. అప్పుడు వారిలో ఎవరైనా దేవుని వాక్యను విశ్వసింపని వారు ఉన్నచో మీరు ఒక్క మాట అయినా పలకవలసిన అవసరం లేకయే మీ ప్రవర్తన వలన వారు విశ్వాసులు కాగలరు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ భర్త, ఈ మధ్యనే ఎక్కడో ఒక ప్రసంగం వింటున్నాను, ఎవరో ఒక ఫాదర్ గారు చెప్పారు. ఆ ప్రసంగంలో ఒక ఎగ్జాంపుల్, ఎప్పుడో ఒక ఉపవాస కూటాలు జరుగుతున్నాయంట కొన్ని సంవత్సరాల క్రితం విశాఖపట్నంలోనే ఒక పెద్ద గ్రౌండ్లో ఒక విచారంలో. అందులో ఉపవాస కూటాలన్నీ అయిపోయిన తర్వాత సాక్ష్యాలు చెప్తారట, లేదంటే అవసరాలు కూడా చెప్పుకుంటారంట. సో ఒక ఆవిడ వచ్చింది, చాలా భక్తిపరురాలు, వచ్చి అంటుందట, అందరూ నా భర్త త్రాగుబోతూ, గుడికి రానివ్వడు, ప్రార్థన చెయ్యడు, నా భర్త మారు మనస్సు కొరకు ప్రార్థించండి అని అన్నది. ఫాదర్ గారు అందరూ ఈమె భర్త మారు మనస్సు కొరకు ప్రార్థిద్దామని చక్క ప్రార్థనలు చేసేసారట. వచ్చే వారం మళ్ళీ రావాలి, ప్రతి శుక్రవారం, మొదటి శుక్రవారం ఏదో ఉపవాస కూటాలు ప్రతి శుక్రవారం. సో నెక్స్ట్ వారం వచ్చారు, అమ్మా ఏమైంది, నీ భర్త మారాడా? నా భర్త మారడం కాదండి, బీటు పెంచేశాడు. ఓకే, కొట్టడం అన్నది ఇంతకుముందు కొట్టేవాడు, ఇప్పుడు తనుతా ఉన్నాడు నన్ను. అయ్యో మళ్ళీ ప్రార్థన చేద్దాం అని మళ్ళీ ప్రార్థన చేయడం మొదలుపెట్టారట.
నెక్స్ట్ వీక్ వచ్చి, అమ్మా ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉన్నది, నీ భర్తకు మారు మనసు ఉన్నదా? ఏమీ లేదండి, ఇంకా నన్ను కొడతా ఉన్నాడు అన్నాడు. 4వ వారం వచ్చారు, ఇప్పుడైనా మారు మనసు ఉన్నదా అనేసరికి ఆ భర్తల గుంపులో నుంచి ఒకడు దుప్పటి కప్పుకొని లేచి నిల్చున్నాడంట. ఎవరు దుప్పటి కప్పుకొని నిల్చున్నావు, నువ్వేంటి ఇక్కడ నిల్చున్నావు, ఈవిడ మాట్లాడుతుంటే అంటే నేను వచ్చి మాట్లాడవచ్చా అన్నాడట. ఎవరు అని రండి అని చెప్పి పిలిస్తే ఆయన వచ్చేసరికి దుప్పటి తీశాడు. దుప్పటి తీస్తే ఏముందట, మెడలో రింగు ఉంది, పెద్ద రింగు. ఏంటి రింగు? కొండ ఇరిగిపోతే ఆ పైన ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, కొండ మెడ, అది మెడలో ఉందట. ఏంటయ్యా ఇదేం స్టైలు, ఇది ఎక్కడ స్టైలు, ఈ మధ్య ఇటువంటి స్టైలా? ఫాదర్ గారండి స్టైలా పాడా? మా ఆవిడ ఈరోజు ఉదయం, అమ్మా కొంచెం గెంజి వండి వెళ్ళమ్మా, మధ్యాహ్నం భోజనం వండి ప్రార్థనకి వెళ్ళమ్మా, నేను పనికి వెళ్తున్నాను అంటే ఎప్పుడు తిండిగోలే అనే కోపంతో నీళ్లు మోసుకొని వస్తున్నటువంటి ఆ యొక్క కొండను తెచ్చి నా నెత్తి మీద కొట్టింది. కొండ పగిలి నీరు ఒలిగి ఇది ఉంది కదా రింగు నా మెడలో మిగిలిపోయింది. భద్రంగా దాచుకున్నాను, మీకు సాక్ష్యం కావాలి కదా, సాక్ష్యాలు చెప్తున్నారు కదా, ఇది నా భార్య కథ అన్నాడట. దేవుని యందు ప్రియులారా, ఎవరికి మారు మనసు రావాలి? ఎవరికి మారు మనసు రావాలి? రింగు ఉండిపోయిందంట. ఊహించుకుని ఒకసారి. దేవుని యందు ప్రియులారా చూడండి, అప్పుడు వారిలో ఎవరైనా దేవుని వాక్కును విశ్వసింపని వారు ఉన్నచో మీరు మాట్లాడవలసిన అవసరం లేదు, మీ ప్రవర్తన వలన వారు విశ్వాసులు కాగలరు. భార్యలు లోబడి జీవిస్తే, విధేయులై జీవిస్తే, భర్తలు ఎంత కఠినాత్ములైనా తప్పనిసరిగా వారు మారు మనసు పొందుతారు. దేవుని యందు ప్రియులారా, భార్య యొక్క ఒక మాట అంటే భర్త ఇన్ని మాటలు వేసుకొని పడిపోవడం కాదు. కొంతమంది భార్యలు చీపురు పట్టుకొని పరిగెట్టెత్తున్నారు, ఇది కూడా ఉంది. ఓకే, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక ప్రతి భార్య తన భర్తకు లోబడి జీవించాలి. ఇది మొదటి బాధ్యత. రెండవది, దేవుని యందు ప్రియులారా, ప్రతి భార్య తన భర్తకు భయపడాలి. భయపడడం అంటే భయముతో వచ్చినటువంటి ఇది కాదు, గౌరవ భావముతో భయపడాలి. దేవునికి మనం భయపడాలి. దైవ భయము ఒక పుణ్యము. ప్రతి భార్య తన భర్తకు, ఎందుకు భర్తకు భయపడాలంటే బైబిల్ చెప్తుంది, భర్త ముందు వచ్చాడు, తర్వాత భార్య వచ్చింది అంటారు కదా. చాలామంది భార్య పెద్దదై ఉండాలా, భర్త పెద్దవాడై ఉండాలా, ఎవరు పెద్దవాడై ఉండాలి? ఎక్కడుంటుందో బైబిల్ ఏమంటారంటే భర్త ముందు వచ్చాడు కనుక భర్త పెద్దవాడైతే మంచిది అంటారు. అఫ్ కోర్స్ ఇన్ ద మోడర్న్ సొసైటీ ఆల్ థింగ్స్ ఆర్ నాట్ కౌంటెడ్, బట్ స్టిల్ ఇట్స్ ఆల్వేస్ గుడ్, అడ్వైజబుల్. భర్త పెద్దవాడై ఉండాలి, ఆదాము ముందు పుట్టాడు కనుక భార్య చిన్నదై ఉండాలి అంటారు. కనుక ఈ భర్తకు భార్య భయపడాలి. భయపెట్టేది కాదు, భయపెట్టేది కాదు. భయపడుతున్నా అంటే భయపించేది ఎవరు? పొడుపు కదా, ఎవరు? భార్య. భయపడుతున్నా అంటది, భయపించేది అంటున్నారు. ఇప్పుడు మీకు చెప్పినట్టున్నాను, ఒక పల్లెటూరులో ఒక భర్త భార్యను తెగ కొట్టేస్తున్నాడు. బయటకు వచ్చి నీ అంతు చూస్తాను అది ఇది అంటున్నాడు. వీడు మగాడురా అది అంటున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత పాక ఉంటుంది కదా, అలా దిగి వెళ్ళాలి కదా. లోపలికి వెళ్ళిన తర్వాత డబ్బా దబ్బా 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 సౌండ్లు వినిపెత్తున్నాయి. వీడు బయటకు వచ్చి అలాగ చూసుకో, దెబ్బకి ఇంకెప్పుడైనా అన్నావా నీ సంగతి చూస్తాను అంటున్నాడు. అందరూ ఏమనుకుంటున్నారు? భర్త భార్యను చితక్కొడేస్తున్నాడు అనుకున్నారు. ఒకరోజు ఒక కుర్రవాడు దిగి కిటికీలో చూస్తున్నాడు. అట్లాగా లోపలికి వెళ్తే ఏం జరుగుతుంది? రివర్స్. భార్య వాడిని చితక్కొడేస్తుంది, బయటకు వచ్చి డైలాగ్ లేస్తున్నాడు అంతే. దేవుని యందు ప్రియులారా, భర్తకు భయపడాలి, భర్తకు లోబడాలి, భర్తకు గౌరవించాలి. చాలాసార్లు స్టీరింగ్ నడుపుతారు కదా బస్సు డ్రైవర్, వాడు చెప్పింది నేను ఎందుకు వినాలి, నేను స్టీరింగ్ తిప్పుతాను అన్నావు అనుకో, స్టీరింగ్ ఒకరే తిప్పాలి. ఇద్దరు స్టీరింగ్ తిప్పారనుకో అది రోడ్డు మీద వెళ్దాం, లోతుల్లోకి గోతుల్లోకి వెళ్తుంది. స్టీరింగ్ ఒకరే నడపాలి. సో నీ భర్త నీ కుటుంబ యజమాని అయితే ఆయన చెప్పినట్లు కుటుంబాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఆయన బాటలో ఆయనకు లోబడి, అవసరమైతే ఆయనకు భయపడి, మరొక మాటలో ఆయనకు గౌరవిస్తూ నీ యొక్క కుటుంబ జీవితాన్ని దైవికంగా ముందుకు తీసుకుని వెళ్ళాలి. దేవుని యందు ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 33వ వచనం ఏం చెప్తుందో చూద్దాం. కానీ అది మీకును అన్వయించవచ్చును. ప్రతి భర్తయు తన భార్యను తననుగానే ప్రేమింపవలెను, అట్లే ప్రతి భార్యయు తన భర్తను గౌరవింపవలెను. ఈ రోజుల్లో ఫ్యాషన్ ఏరా రారా పోరా అనే ఫ్యాషన్ మంచిది కాదు. భర్తలను పేరెట్టి పిలిచే ఫ్యాషన్ మంచిది కాదు. ఒక గౌరవ భావముతో మర్యాదపూర్వకంగా పెళ్ళైన క్రొత్తలో నుంచే చక్కగా పిలవడం నేర్చుకోవాలి. కొంతమంది పిలుస్తారు భర్త, ఏయ్ ఇలా రా, ఏయ్ మీరు గేదె ఆవా ఏయ్ అని పిలుస్తారు. అంటే పేరెట్టి పిలవకూడదు, ముద్దుగా పిలవడం రాదు. అంత వద్దులే, ముద్దుగా పిలాల్సిన అవసరం లేదులే, గౌరవించి పిలవచ్చు కదా. గౌరవం కూడా నేను ఇవ్వను, ఆయన గౌరవం ఇచ్చేదేంటి?
కనుక ఏమంటారు, ఇలా రా. దేవుని యందు ప్రియులారా, భర్తకు గౌరవం ఇవ్వాలి అని దీని అర్థం. యేసువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మూడవది దేవుని యందు ప్రియులారా, భర్తకు మేలు చేయాలి ప్రతి భార్య తన భర్తకు మేలు చేసే వ్యక్తిగా ఉండాలి. దేవుని యందు ప్రియులారా, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 12వ వచనం, ఆమె జీవించినంత కాలము అతడికి మేలునే గాని కీడు చేయదు. చెప్పండి అందరూ, ఆమె జీవించినంత కాలము అతడికి మేలునే కానీ కీడు చేయదు. భార్యలు భర్తలకు కీడు తలపెట్టే వాళ్ళు కాకూడదు, మేలు చేసేవాళ్ళు ఉండాలి. బైబిల్లో ఒక చక్కని ఉదాహరణ, నాబాలు అనే ఒక పిసినారివాడు, మూర్ఖుడు, కఠినాత్ముడు ఉంటాడు. దావీదు అతని పరివారము ఆకలి కొనినప్పుడు కొంచెం ఆహారాన్ని అడిగితే చాలా కఠినంగా కర్కోటకంగా మాట్లాడి పంపించేస్తాడు. మహావీరుడైనటువంటి దావీదు, సూర్యుడు లాంటి సైన్యము కలిగినటువంటి దావీదు బృందం కత్తులు పట్టుకొని బయలుదేరుతారు. ఎవరిని? నాబాలును అంతమొందించడానికి. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి అబీగాయేల్, మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనం చదవండి ఎవరైనా. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం 3వ వచనం, చాలా చక్కనైన మాట ఉంటుంది అక్కడ అబీగాయేల్ గురించి. ఓకే, అతని భార్య పేరు అబీగాయేలు, ఆమె తెలివితేటలు కలది, అతడు వట్టి మోటువాడు, అందగత్తే అతడైతే వట్టి మోటివాడు, దుష్టుడు. కనుక తెలుస్తుందన్నమాట భార్యకు, నీ భర్త దగ్గరికి దావీదు తన పరివారాన్ని పంపించి భోజనం అడిగితే కర్కోటకంగా మాట్లాడి శపించి అవమానించి పంపించాడు. వాళ్ళు వీరులు, తప్పనిసరిగా కత్తి పట్టుకొని వస్తున్నారు. నీ భర్త పని అయిపోయింది. మరొక భార్య అయితే ఏం చేస్తుంది? పోతే పోనీ, దరిద్రం వదిలేస్తుంది. దరిద్రం వదిలేస్తుంది. వీడు మూర్ఖుడు, వీడు దుష్టుడు, వీడు పిసినారి, వీడి వల్ల నాకు కష్టమే కానీ లాభం ఏముంది, పోతే పోనీ అని వదిలేయచ్చు. కానీ తన భర్తకు దుష్టుడైనా, మూర్ఖుడైనా, నీచుడైనా, పిసినారి వాడైనా తను జీవించినంత వరకు తన భర్తకు హాని కలగకూడదంటూ అబీగాయేలు తన పరివారాన్ని సిద్ధపాటు చేసుకొని భోజన పదార్థాలు, కానుకలు అన్నీ తీసుకుంటూ ముందుకు వెళ్ళి దావీదు వస్తుంటే దావీదుకు ముందు సాష్టాంగ ప్రమాణం చేసి, రాజా నన్ను క్షమించు, నా భర్తను క్షమించు, నా భర్త చేసిన పాపమునకు నేను పశ్చాత్తాపం చెందుతున్నాను, ఇదిగో ఈ కానుకలు స్వీకరించు అంటాడు. భర్త పాపాలను, భర్త దోషాలను, భర్త అవివేకమును, భర్త మూర్ఖత్వాన్ని భార్య సరిచేస్తుంది, భర్తకు మేలు చేస్తుంది. దావీదు అంటాడు, వాడిని చూచి కాదు కానీ నీ యొక్క తెలివితేటలను చూచి, నీ యొక్క స్ఫూర్తిని చూచి, ముందు చూపును చూచి అతన్ని క్షమిస్తున్నాను అని చెప్పి క్షమించి అవి తీసుకుని వెనక్కి వెళ్ళిపోతాడు. దేవుని యందు ప్రియులారా, భర్తకు మేలు చేసే వ్యక్తులుగా ప్రతి భార్య ఉండాలి. భార్య వలన భర్తలకు ఎటువంటి కీడు కలగకూడదు. దేవుని యందు ప్రియులారా, నాలుగవది దేవుని యందు ప్రియులారా, భార్య భర్తకు మంచి సలహాలు ఇవ్వాలి. ఏం సలహాలు? మంచి సలహాలు ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథము 31:26 వచనం చదవండి. విజ్ఞాన వాక్యములు పలుకును ఆ వధువు, లేదంటే ఆ భార్య, మృదువుగా మాట్లాడును ఆ భార్య. భార్య ఎలాంటి మాటలు మాట్లాడాలి? విజ్ఞాన వాక్యములు పలకాలి, మృదువుగా మాట్లాడాలి. బైబిల్లో ఒక భార్య ఉంది, దుష్టురాలైన భార్య, ఒక రాజుగారి భార్య. ఎవరు? ఎసబెల్. వెరీ గుడ్, ఎసబెల్. ఈ రాజు ఒక అమాయకుడి యొక్క ద్రాక్ష తోట కావాలనుకుంటాడు. అది వాడు ఇవ్వను అంటే భోజనం మానేసి పడుకున్నాడు. భార్య వచ్చింది, రాజుగారు ఎందుకో భోజనం చేయలేదు, నేను వాడిని ద్రాక్ష తోట అడిగాను, వాడు ఇవ్వనన్నాడు. ఓహ్ ఇంతేనా, దీనికేనా, నువ్వేం రాజువి, వారం రోజుల్లో ఆ ద్రాక్ష నీ చేతిలో ఉంటుంది అని చెప్పి దుష్టురాలు కనుక దుష్ట పన్నాగాలు చేసి ఏం చేస్తుంది? అతన్ని చంపించేసి ఆ ద్రాక్ష తోటను వశపరుచుకొని భర్తకిస్తుంది. చెడు సలహాలు ఇచ్చింది, నిర్దోషి మరణానికి, రక్తానికి కారణమైంది. కనుక దేవుడు ఘోరాతి ఘోరంగా శిక్షిస్తాడు, ఘోరాతి ఘోరంగా శిక్షిస్తాడు. ఆమె చేసిన పాపాల వలన ఆహాబు భర్త కూడా శిక్షింపబడ్డాడు. ఎందుకని? దుష్ట సలహాలు ఇచ్చిన భార్య యెజబెల్. దుష్ట సలహాలు ఇచ్చిన భార్య యెజబెల్. మనకి పురాణాల్లో ఉంటుంది, భోజేషు మాత కరుణేషు మంత్రి. అంటే అన్నం పెట్టేటప్పుడు ప్రతి భార్య తల్లి అవతారం ఎత్తుతుంది, పని చేసేటప్పుడు ప్రతి భార్య మంత్రి అవతారం ఎత్తుతుంది. మంత్రి అన్నవాడు మంచి సలహాలు ఇస్తాడు రాజుగారికి. ప్రతి భార్య ఒక మంత్రి వలె తన భర్తను ఒక రాజు వలె చూస్తూ మంచి సలహాలు ఇస్తూ
ముందుకు నడిపించాలి కానీ గోతులో తోసేయకూడదు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మంచి సలహాలు ఇవ్వాలి ప్రతి భార్య. 5వది దేవుని యందు ప్రియులారా, భర్త సంపాదనను పొదుపు చేసేది మంచి భార్య. భర్త సంపాదనను పొదుపు చేయాలి దేవుని యందు ప్రియులారా. సామెతల గ్రంథము 31వ అధ్యాయం 16వ వచనం. ఆమె ఒక పొలమును చూచి దానిని వెలకు కొనును, స్వార్జితముతోనే అందు ద్రాక్షలు నాటించును. అంటే ఏంటి? భార్య పొలాన్ని కొంటుంది, దానిలో ద్రాక్ష నాటిస్తుంది. అంటే భర్త సంపాదనను కూడబెడుతుంది, భర్త సంపాదనను జాగ్రత్త చేస్తుంది. మన ప్రస్తుత భార్యలు ప్రస్తుత లోకములో పిసినారితనం చేయకూడదు. పిసినారితనం చేసి ఈ వాక్యాన్ని మీరు అప్లై చేసుకోకండి. ఈ వాక్యం ప్రకారం నేను జీవిస్తున్నాను అని పిసినారితనం చేయకండి. దేవుని యందు ప్రియులారా, పిసినారి వాడికే ఖర్చు ఎక్కువ, తెలుసా? పిసినారి వాడికే ఖర్చు ఎక్కువ. ఈ సామెత విన్నారా? ఒకడు పిసినారోడు, వాడు 10 రూపాయలు పెట్టి సోడా తాగితే 10 రూపాయలు అయిపోతాయని సోడా తాగకుండా మండు టెండలో వెళ్తా ఉన్నాడు. వడదెబ్బ వచ్చి పడ్డాడు, హాస్పిటల్లో కళ్ళు తెరిచాడు, 20,000 బిల్లు ఇచ్చారు. 10 రూపాయలతో అయిపోవలసింది 20,000 అయ్యింది. పిసినారి వాడికి ఖర్చు ఎక్కువ. కానీ భార్య, మంచి భార్య భర్త సంపాదన పొదుపు చేయాలి దేవుని యందు ప్రియులారా. దూబరా ఖర్చులు చేయకూడదు. చూసిన చీరల్లా నాకే కావాలంటే, ఎక్కడో విన్నాను, పక్కింటి వాళ్ళందరూ ఇష్టమైన చీరలు వాళ్ళు కట్టుకుంటుంటే ఆ చీరలతో ఉరేసుకొని చచ్చిపోవాలి అంటుంది ఒక ఆవిడ. ఎక్కడో ఏదో టిక్టాక్లో ఎక్కడ ఉంటుంది కదా, అది యూట్యూబ్ షార్ట్స్లో. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చూసినల్లా కావాలి కాకుండా వృధా చేయకుండా భర్త సంపాదనను పొదుపుగా ఖర్చు చేస్తూ ముందుకు వెళ్ళాలి. పిసినారితనంగా కాదు, మరలా చెప్తున్నాను. పొదుపుగా అంటే దేవునికి ఇవ్వాల్సింది దేవునికి, పేదలకు ఇవ్వాల్సింది పేదలకు, బిడ్డల కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం, చదువుల కోసం, ఇంటి కోసం ఉన్న దానిలో సర్ది పేర్చుకుంటూ సంతృప్తితో ఆనందంతో జీవించగలగాలి దేవుని యందు ప్రియులారా. ఇది 5వ బాధ్యత. 6వ బాధ్యత భార్యల బాధ్యతలు. 6వది భర్తకు మంచి పేరు తీసుకువచ్చే భార్యగా ప్రతి భార్య ఉండాలి. భర్తకు మంచి పేరు తీసుకువచ్చే భార్య. సామెతల గ్రంథము 31వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఆమె పెనిమిటి సభలో పెద్ద మనుష్యుల నడుమ కూర్చుండినప్పుడు ఎల్లరి మన్నన పొందును. ఎందుకంటే కుటుంబంలో ప్రశాంతత ఉంది, కుటుంబంలో శాంతి ఉంది, కుటుంబం రోడ్డున పడిపోలేదు, భార్య వదిలేసి వెళ్ళిపోలేదు, బిడ్డలను రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోలేదు, కనుక అతని గౌరవం ఉంటుంది. ఏ భార్య అయితే, ఏ భార్యాభర్తలు కలిసి ఉంటారో వాళ్ళకే గౌరవం ఉంటుంది. ఏ భార్యాభర్తలు అయితే విడిపోయి జీవిస్తారో వాళ్ళకు సంఘములో, సమాజంలో, సభలో వాళ్ళకు గౌరవం ఉండదు దేవుని యందు ప్రియులారా. ప్రతి భార్య మెడలో ఏముంటుంది? అది దాన్ని ఏమంటారు? మంగళసూత్రం. ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయా, 4 ఉంటాయా? 2. ఎందుకు 2 ఉంటాయి? 3 ఉండొచ్చు కదా, 4 ఉండొచ్చు కదా, 1 ఉండొచ్చు కదా. డబ్బులు ఉన్న వాళ్ళు 10 వేసుకోవచ్చు కదా. నువ్వు ఎంత డబ్బులున్నా నువ్వు 2 వేసుకుంటావు. డబ్బులు లేని వాళ్ళైనా 2 వేసుకుంటారు. దాని అర్థం ఏంటి దేవుని యందు ప్రియులారా? ఒకటి నీ పుట్టినిల్లుకు గుర్తు, మరొకటి నీ మెట్టినిల్లుకు గుర్తు. అది ఎక్కడ ఉంటుంది? నీ గుండెల మీద ఉంటుంది. నీ గుండెల మీద బాధ్యత. ఏంటా బాధ్యత? నీ పుట్టినిల్లు గౌరవాన్ని కాపాడాలి, నీ మెట్టినిల్లు గౌరవాన్ని కాపాడాలి. నేను కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు అగౌరవం, అవమానం తేకవు. నీ సోమరితనం వలన, నీ సోమరితనం వలన నీకు వంట వండడం రాదనుకో, ఎవరమ్మా నిన్ను పెంచారు, ఇలాగైనా నిన్ను పెంచేది అంటారు. నీకు గిన్నెలు కట్టడం రాదనుకో, మీ అమ్మా నాన్న తిడతారు. ఇల్లు చక్కబెట్టడం రాలేదనుకో, మీ అమ్మా నాన్న తిడతారు. నువ్వు పడుకున్న మంచాన్ని నువ్వు సర్దుకోవడం లేదనుకో, మీ అమ్మా నాన్నే తిడతారు. బట్టలన్నీ కుప్పలు కుప్పలుగా తోసేసావనుకో. దేవుని యందు ప్రియులారా, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి. అదేవిధంగా భర్తకు, భర్త కుటుంబానికి మంచి పేరు తీసుకువచ్చే భార్యగా ఉండాలి దేవుని. దాని యొక్క అర్థం 2 శతమానం లేదంటే ఉన్నదంటే దాని అర్థం పుట్టినిల్లు, మెట్టినిల్లును అది సూచిస్తున్నాయంట దేవుని యందు. ఇంకొక అర్థం కూడా ఉంది. 1 ఇహలోక జీవితం, 2 పరలోక జీవితం. ఇహలోక జీవితంలో నీకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తాను, పరలోక జీవితంలో కూడా నీకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తాను. ఎక్కడ నీకు చుక్కలు చూపిస్తానో తర్వాత కూడా నీకు చుక్కలే చూపిస్తాను కాదు దాని అర్థం. ఓకే, భర్తకు మంచి పేరు తీసుకువచ్చే భార్య. ఆఖరిది దేవుని యందు ప్రియులారా,
భర్తకు ఫలించే ద్రాక్షవల్లి వలె ఉండాలి. సామెతల గ్రంథం, కీర్తనల గ్రంథము 128 3వ వచనం. నీ లోగిట నీ భార్య ఫలించిన ద్రాక్ష తీగ వలె ఉండునుగాక, నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ పిలకల వలె ఒప్పుదురుగాక. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఫలించు ద్రాక్ష తీగే ఏంటంటే ఆవిడ ఒక మొక్కేస్తే అది ఫలించాలి. ఓకే, ఏ పని చేసినా అందులో విజయం వచ్చే విధంగా ప్రతి భార్య మంచి మనసుతో ప్రార్థనతో ప్రతి పనిని చేసినట్లయితే ఆమె ఫలించిన ద్రాక్ష తీగవలే ఆ ఇంటిలో, భర్త ఇంటిలో, కుటుంబంలో ఆమె జీవిస్తుంది. దేవుని యందు ప్రియులారా, ఒక్కసారి ఈనాటి వాక్యం మొత్తాన్ని కూడా రివైజ్ చేసుకుందాం. 3 విషయాలు మనం తెలుసుకున్నాం. వివాహము ఎందుకు? ఐక్యత కొరకు, క్యూట్ లవ్ స్టోరీ గుర్తుంచుకోండి. వివాహము ఎందుకు? ప్రేమ సహవాసం కొరకు. దేవుని యందు ప్రియులారా, రివెంజ్ స్టోరీ గుర్తుంచుకోండి. 3వది వివాహము విడదీయరాని బంధము, నిత్యము పెరిగే బంధము. ఆ సైకాలజిస్ట్ ఆ స్త్రీని పిలిచి పేర్లు కొట్టేయమండం గుర్తు చేసుకోండి. దేవుని యందు ప్రియులారా, భార్య విధులు: భర్తకు లోబడి జీవించాలి, భర్తకు భయపడాలి లేదా గౌరవించాలి, భర్తకు మేలు చేయాలి, భర్తకు మంచి సలహాలు ఇవ్వాలి, భర్త సంపాదన పొదుపు చేయాలి, భర్తకు మంచి పేరు తేవాలి, భర్తకు ఫలించు ద్రాక్ష తీగ వలె ఉండాలి. దేవుని యందు ప్రియులారా, ఓకే, అలా జీవించాలని మీ అందరినీ కూడా దీవిస్తూ మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. చివరిగా ఒక్క బిషప్ గారి కథ చెప్పి ముగిస్తాను. ఉదయం దివ్య పూజాబలిలో ఒక ప్రీస్ట్, ఒక అసిస్టెంట్ జూనియర్ ప్రీస్ట్ కథ చెప్పి ముగించాను. ఇప్పుడు ఒక బిషప్ గారి కథ చెప్పి ముగిస్తాను. ఒక బిషప్ గారు ఒక విచారణకు వచ్చారట. సుమారు 100 మంది పిల్లలు భద్రమైన అభ్యంగానికి సిద్ధపడి ఉన్నారు. సో ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత బిషప్ గారు ముందుకు వస్తే అక్కడ కుర్చీ వేస్తారు. బిషప్ గారు కుర్చీ తీసుకొని కుర్చీలో కూర్చొని మైక్ తీసుకుంటారు. మైక్ తీసుకొని పిల్లలందరూ కేటగిజం నేర్చుకున్నారా అని అడిగారు. నేర్చుకున్నామండి అంటారు. ప్రశ్నలు అడగమంటారా అని అడిగారు. అడగండి అన్నారు. ఫాదర్ గారు విచారణ గురు బాగా నేర్పించారా? నేర్పించారండి. అయితే ఒక ప్రశ్న అడుగుతున్నాను అన్నారు. అడగండి అన్నారు. ఒక అమ్మాయిని లేపి అడిగారంటే ఏమనంటే, అన్నీ చెప్పావు కదా, అన్నీ నేర్చుకున్నావు కదా? నేర్చుకున్నాను. సరే, వాట్ ఈజ్ మ్యాట్రిమనీ అనగా జ్ఞాన వివాహం అనగానేమి అని అడిగారు. ఈవిడ కొంచెం టెన్షన్ ఎక్కువ. జ్ఞాన వివాహం అంటే తత్తరబడి టక్కని సమాధానం చెప్పేసింది. ఏం చెప్పిందట? జ్ఞాన వివాహం అంటే తాము చేసిన పాపములకు తగిన శిక్షను అనుభవించి ఉత్తరించే స్థలమే జ్ఞాన వివాహము అన్నదంట. ఫాదర్ గారు అయ్యో నో నో నో, అది ఉత్తరించే స్థలం అంటే అలా చెప్పకంటే బిషప్ గారు అన్నారు, కరెక్టే చెప్పిందిలే, నువ్వు ఊరుకో అని చెప్పి క్లోజ్ చేశారట. కరెక్టే చెప్పిందట. ఏంటట? వివాహం అంటే వారు చేసిన పాపములకు తగిన శిక్షను అనుభవించే స్థలం అంట. దేవుని యందు ప్రియులారా, అలాగుంటున్నాయా వివాహాలు? కొన్ని వివాహాలు, కొందరు వివాహాలు అలాగే ఉన్నాయేమో. దేవుని యందు ప్రియులారా, మీ వివాహములు, మీ కుటుంబాలు అలా ఉండకూడదని ఆశిస్తూ ఎల్లప్పుడూ సంతోషముతో ఆయురారోగ్యాలతో పిల్లా పాపలతో మీరందరూ వర్ధిల్లాలని దీవిస్తూ ప్రభువునికి సమర్పిస్తున్నాను. పరిశుద్ధుడైన దేవుడు మళ్ళీ దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.